వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కృష్ణా జిల్లాలోని అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లల ప్రైవేట్ స్కూల్ ఫీజు రాయితీ విషయంపై పరిశీలన చేస్తానని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, ఇతర నాయకులు జిల్లా కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ కావలి నియోజకవర్గం నేత బీద మస్తాన్ రావు రాజ్యసభలో మెడికల్ సీట్లపై ప్రస్తావించారు. ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వ్ చేయబడిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, ఎయిమ్స్ లో మెడికల్ సీట్లు భర్తీ గురించి ఆయన ప్రస్తావించారు. ఇంకా పలు అంశాలపై ఆయన రాజ్యసభలో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ శిలా ఫలకాలు తొలగించారు. గత ఎమ్మెల్యే శిలా ఫలకాలపై కుటుంబ సభ్యుల ఫోటోలు వేయించారని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కాలనీ, రాజేంద్ర నగర్ తదితర కాలనీల్లో ఉన్న 17 శిలా ఫలకాలను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. శిలా ఫలకాలను తొలగించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మదనపల్లిలో ఆగస్టు 15న పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. మదనపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లతో సమీక్షించారు. 12న డిగ్రీ, ఇంటర్ జడ్పీ విద్యార్థులతో ర్యాలీ, 13న పాఠశాల విద్యార్థుల ర్యాలీ, 14న కాగడాల ర్యాలీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి ప్రజాక్షేత్రంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. గుంటూరు శ్రీనివాసరావుపేటలోని రవీంద్రనాథ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవి పశ్చిమ నియోజకవర్గానికి దొరికిన ఆస్తి అని కొనియాడారు. అర్హులైన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని గజపతి నగరం సబ్ డివిజన్ ఏడీఏ మహారాజన్ కోరారు. గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జయంతి ప్రసాద్ పర్యవేక్షణలో అన్ని బ్యాంకుల ప్రబంధకులు, అధికారులతో సమావేశం జరిగింది. జిల్లా లీడ్ బ్యాంకు ప్రబంధకుడు రమణమూర్తి ప్రభుత్వ పథకాలకు అందించే రాయితీ సాధన రుణాలను లబ్ధిదారులకు వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజీఎం నాగార్జున పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రశ్నించారు. అసలు అతను ఏ విధంగా గెలుస్తారో, గెలిచే అర్హత ఏ విధంగా ఉందో 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ చేశారు. ఇదే అంశంపై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా అందరం కృషి చేయాలని, అంతరించిపోతున్న చేనేత కళను పరిరక్షణకు నడుం బిగిద్దామని బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిద్దామన్నారు. నరసన్నపేట మండలం బూర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలను నిర్వహించారు. స్థానిక మండల మాకి వలస ఆరోగ్య కేంద్ర నేత్ర సహాయ నిపుణుడు బాలగంగాధర్ రాజు ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు చేపట్టారు. సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించగా 7గురికి కంటి చూపు కొంచెం తగ్గినట్లుగా గుర్తించామని ఆయన అన్నారు. ఈ క్రమంలో వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించేందుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరుగుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. దానిలో భాగంగా 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు.